సౌత్ ఆఫ్రికాతో రెండో టీ20లో టీమిండియా ఉసూరుమనిపించింది. అన్ని విభాగాల్లోనూ తేలిపోయింది. సౌత్ ఆఫ్రికా ముందు నిలవలేకపోయింది. తొలి మ్యాచ్ లో మాదిరిగా జోరును కొనసాగించలేకపోయింది. స్వదేశంలోని పరిస్థితులను అడ్వాంటేజ్ గా మలుచుకోలేకపోయింది. టాస్ గెలిచినప్పటికీ పర్యాటక జట్టుపై పై చేయి సాధించలేకపోయింది. సిరీస్ లో 2-0తో ఆధిక్యంలోకి వెళ్లే అవకాశాన్ని మిస్ చేసుకుంది. సరైన ప్రణాళికతో భారత్ లో బరిలో దిగలేకపోయింది. పరిస్థితులకు తగినట్టుగా వ్యూహాలను అమలు చేయలేకపోయింది. దీంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. చేజేతుల సౌత్ ఆఫ్రికాకు పుంజుకునే అవకాశాన్ని సూర్యకుమార్ యాదవ్ సేనే ఇచ్చింది. గత మ్యాచ్ లో టాప్ ఆర్డర్ ఫెయిల్ అయిన హార్దిక్ పాండ్యా మెరుపులతో మెరుగైన స్కోర్ నే సాధించింది భారత జట్టు. ఆ తర్వాత బౌలర్లు చెలరేగిపోయారు. సౌత్ ఆఫ్రికా బ్యాటర్స్ ను కుదురుకోకుండా చూశారు. రెండో టీ20లో మాత్రం బౌలర్లు హ్యాండ్సప్ అనేశారు. భారీ స్కోర్ చేయకుండా సౌత్ ఆఫ్రికాను కట్టడి చేయలేకపోయారు. ముఖ్యంగా డీకాక్ ను త్వరగా పెవిలియన్ కు పంపడంలో విఫలమయ్యారు. వరుణ్ చక్రవర్తి మినహా మిగతా బౌలర్లంతా 9 అంతకంటే ఎక్కువ పరుగులే సమర్పించుకున్నారు. హర్షదీప్ సింగ్ అయితే అంచనాలను అందుకోలేకపోయాడు. భారీగా పరుగులిచ్చాడు. బంతి మీద పట్టును సాధించలేకపోయాడు. వైడ్ల రూపంలో ఎక్స్ట్రా పరుగులు ఇచ్చేశాడు. 11వ ఓవర్లలో ఏకంగా 7 వైడ్లు వేశాడు. 4 ఓవర్లలో కలిపి 9 వైడ్లిచ్చాడు. 13.50 ఎకనామీ రేట్తో 54 పరుగులు సమర్పించుకున్నాడు. గత మ్యాచ్ లో మాదిరిగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. ఒక్క వికెట్ ని కూడా ఖాతాలో వేసుకోలేకపోయాడు. బుమ్రా కూడా ఓవర్ కు 11కు పైగానే పరుగులు ఇచ్చేశాడు. ఒక్క వికెట్ తీయలేకపోయాడు. బౌలింగ్ లో హార్దిక్ పాండ్యా కూడా అంచనాలు అందుకోలేకపోయాడు. దీంతో సౌత్ ఆఫ్రికా 213 పరుగులు చేయగలిగింది. టార్గెట్ చేజ్ లో శుభారంభం దక్కితే టీమిండియా గెలిచేందుకు పునాది పడేది. కానీ ఆరంభంలోనే శుభ్మన్ గిల్ నిరాశపరిచాడు. ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరాడు. సూర్యకుమార్ యాదవ్ సైతం మరోసారి నిరాశపరిచాడు. సింగిల్ డిజిట్ కే అవుట్ అయ్యాడు. టీం కష్టాల్లో ఉన్నప్పుడు కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇద్దరు ఫెయిల్ అవ్వడం భారత్ కు మైనస్ అయింది. అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, జితేష్ శర్మ కాసేపు నిలబడినా, తిలక్ వర్మ ఒక్కడే గట్టిగా పోరాటం చేసినా అది సరిపోలేదు. టీమిండియాకు ఓటమి తప్పలేదు. మరో 5 బంతులు ఉండగానే భారత్ ఆలౌట్ అయిపోయింది. 34 బంతుల్లోనే 62 పరుగులు చేసిన తిలక్ ఇన్నింగ్స్ వృధా అయిపోయింది. 51 పరుగుల తేడాతో టీమిండియా చిత్తుగా ఓడిపోయింది. ముల్లాన్పూర్ లో టీమిండియా ఫ్లాప్ షోపై విమర్శలు పెరుగుతున్నాయి. టీ20 వరల్డ్ కప్ కు ముందు సరైన వ్యూహాలతో బరిలో దిగాలనే డిమాండ్స్ ఎక్కువవుతున్నాయి.